నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా టీడీపీ బలం 8% పెరిగింది. నిజానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి వన్ సైడ్గా గెలిచింది. 164 సీట్లతో కూటమి గెలిచింది. కేవలం 11 సీట్లకి వైసీపీ పరిమితం అయిపోయింది. అప్పటికే వారు వన్ సైడ్ అన్నట్టు లెక్క. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న లెక్క ఆనాడు ఉన్న బలం కంటే ఈరోజు ఇంకా 8% పెరిగిందంట. అంటే వైసీపీ బలం ఇంకా తగ్గింది అని అర్థం. అంటే వచ్చే ఎన్నికల్లో ఈ 11 కూడా రావటం కష్టం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట, నా మాట కాదు. కానీ ఇది నిజమా? ఇది రియాలిటీనా? అంటే సహజంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. అధికారంలో ఉన్న వాళ్ళకి రిపోర్ట్లు వస్తూ ఉంటే అది వన్ సైడ్గా ఉంటా ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు. వాళ్ళ చుట్టూ ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళ చుట్టూ ఒక కోటరీ ఉంటుంది, వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. అంతే తప్ప గ్రౌండ్ రియాలిటీని నాయకుడు తెలుసుకోలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వై నాట్ 175 అన్నాడు. ఎందుకన్నాడు? అతనికి వచ్చిన రిపోర్ట్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండం అంతా బాగుందని వచ్చాయట. అలా ఇచ్చేవాళ్ళు. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదు అని కనుక రిపోర్టు జగన్ దగ్గర చేరి ఉంటే జగన్ ఏమన్నా జాగ్రత్త పడేవాడేమో. కానీ జగన్ దాకా రిపోర్టు పోవు. జగన్ దగ్గరికి వచ్చిన రిపోర్ట్ అని మార్చి అంతా బాగుందని తీసుకెళ్తారు. అలా అంతా బాగుందని రిపోర్ట్ తీసుకెళ్లే వాడికి పదవి వస్తుందని వాళ్ళ తాపత్రయం. ఆ రిపోర్ట్ ఇచ్చే వాళ్ళ తాపత్రయం అంతా బాగుందని భజన చేస్తే పదవులు వస్తాయని. ఇప్పుడు అంతేందుకు 2019 ముందు చంద్రబాబు నాయుడు గారికి అంతా బాగుందని రిపోర్ట్లు వచ్చాయట. 80% ప్రజలు సాటిస్ఫాక్షన్గా ఉన్నారని రిపోర్ట్లు వచ్చాయట. అందుకనే మళ్ళా గెలుస్తాం అనుకున్నాడు. ఏమైంది? జగన్ 151 సీట్లతో గెలిచాడు. కనీసం ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందే అంచనా చేయలేకపోయారు. బాబు గారికి ఎంత సీనియారిటీ ఉంది, అయినా సరే ఘోరమైన పరాజయాన్ని, జగన్ ఘన విజయాన్ని 2019 కంటే ముందు అంచనా వేయలేకపోయారు. జగన్ కూడా 2024 అప్పుడు అంచనా వేయలేకపోయాడు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు వచ్చే రిపోర్ట్స్ మనం నమ్మలేం. అంతెందుకండి, తెలంగాణలో కేసీఆర్ ఎంత ధీమాగా ఉన్నాడు, అసలు నాకు ప్రత్యర్థివుడు అన్నట్టు ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ దగ్గరికి రిపోర్ట్ అట్టు వచ్చాయి తెలంగాణలో. అసలు కేసీఆర్తో పోలిస్తే రేవంత్ రెడ్డి ఎవరు, అసలు రేవంత్ రెడ్డి ఎవరు డెక్కుతారు అన్నట్టుగా రిపోర్ట్లు వచ్చాయి. ఈ బండి సంజయ్, రేవంత్ రెడ్డి వీళ్ళ మాట ఎవరు వింటారండి? అంతా కేసీఆర్, తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ మాట ఏంటది అన్నట్టుగా రిపోర్ట్లు వచ్చాయి. కానీ గ్రౌండ్ రియాలిటీలో ఏమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ 39 సీట్లకు పడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చింది, అధికారాన్ని కోల్పోయింది. ఒకవేళ అధికారం కోల్పోతుంది అన్న విషయం ముందే గమనించుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు, కనీసం అభ్యర్థుల్ని మార్పు చేసేవాళ్ళు కేసీఆర్. అంటే అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చే రిపోర్ట్ని మనం నమ్మలేం. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 8% మా బలం పెరిగింది అని చెప్పడం సరే, ఆయనకు వచ్చిన ఏదో రిపోర్ట్ ప్రకారం ఆయన చెప్పుకుంటారు. కానీ దీని ఆధారంగా ఇది నిజమని మనం నమ్మలేం. ఏమంటారు? మీరే కామెంట్ చేయండి. రియాలిటీలో, గ్రౌండ్ రియాలిటీలో ఎలా ఉంది? నిజంగా కూటమి బలం ఇంకా పెరుగుతుందా? వైసీపీ ఏమైనా పికప్ అవుతుందా? మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.